ఏమ్మా పెద్ద కోడలా చూసి నువ్వుకెళ్ళేదా నువ్వు? ఏమైంది అత్తయ్య ఇప్పుడు? నా చిన్న కోడలు కట్టుకున్న చీర 6,000 రూపాయలు. ఎప్పుడైనా అట్లాంటి చీరను కట్టుకున్నావా? నేత చీరలు కట్టుకునే దానివి, దాని మీద దుమ్ము అది వేసి పాడు చేస్తానవే. బుద్ధి ఉందా కొద్దిగా? ఏంటక్క నువ్వు చూసుకో, నువ్వుకేది లేదా? అసలే నేను పార్టీకి వెళ్తున్నా, కాస్ట్లీ చీర ఇది. సారీ లక్ష్మి, చూసుకోలేదు. సర్లే ఆకలేస్తాంది, వంట చేయపో. పైసా కట్నం తీసుకురాకపోయినా నా కొడుకుని బుట్టలోకి వేసుకొనింది మహాతల్లి. ఎంత అమాయకంగా కులుక్కుంటా పోతుంది చూడే. ఏయ్, ఎందుకు అత్తయ్య అట్లా కొట్టినారు? ఏం వేడి వేడి చపాతీలు చేసుకొని తింటాన్నావో? కడుపుతో ఉన్నా కదా అత్తయ్య, చపాతీని ముద్దే తిన్నాను అత్తయ్య. నువ్వు ఒక్కటే కడుపుతున్నావులే, ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అయినా వేడి వేడి చపాతీలు ఏందే? పొద్దున్న ఎవరు తింటారు? మీ నాన్న వచ్చి తింటాడా? ఎందుకు అత్తయ్య ప్రతిదానికి పుట్టింటి వాళ్ళని తీసుకొని వస్తారు? ఏమనంటే నన్ను అత్తయ్య, ఇప్పుడు నేను చపాతీ తినకూడదు. సరేలే అత్తయ్య, సద్దనమే తింటాలేండి. అత్తయ్య చపాతీలు చేసినట్టున్నారే, ఆడ చూస్తే చపాతీలు లేవే. ఇదో ఈ మహాతల్లి తింటాంది. ఎందుకు అత్తయ్య ఎంత వ్యత్యాసం చూపిస్తున్నారు మీరు? ఇద్దరము కోడలమే కదా. కట్నం తీసుకురాకపోతే కనీసం మనిషిలాగా కూడా చూడ మమ్మల్ని. అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అవమానించినారు, అప్పుడు భరించినాను. ఇంట్లో పనులప్పుడు అవమానిస్తున్నారు, అప్పుడు భరిస్తున్నాను. ప్రతిరోజు అవమానాన్ని భరిస్తున్నాను. నువ్వు ఒక ఆడదానమే కదా, ఎందుకు అత్తయ్య అర్థం చేసుకోలేకపోతున్నా? చిన్న కోడలను ఒక రకంగా, పెద్ద కోడలను ఒక రకంగా చూసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికన్నా మారండి. పని అయిపోయిందమ్మా, వెళ్ళొస్తాను. ఏ లక్ష్మి, రేపు తప్పించుకోద్దే. పొద్దున్న 5:30కి వచ్చేసయ్యి. శ్రావణ శుక్రవారం ఇండ్లకల్లా సాయంత్రం పేరెంటం పెట్టుకున్నాను నేను. పేరేంటమ్మా? నన్ను కూడా పిలుస్తారమ్మా. ఎట్లా అడుగుతావి అట్లా? నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు. పేరెంటానికి వచ్చిన వాళ్ళ ముందర నా మర్యాద ఏం కాలే? వచ్చే వాళ్ళందరూ రిచ్ ఫ్యామిలీస్. ఏదోలేమ్మా, నా ఆశ కొద్దీ నేను అడిగినాను. నాకు డబ్బు లేదని బాగానే గుర్తు చేసినావమ్మా. నా స్థాయి తగ్గట్టుగా నేను ఉంటా. ఇప్పుడు తెలిసి వచ్చింది కదా, ఇక ఊరేగు. మా ఏంది మాట్లాడావు నువ్వు? లేకపోతే ఏమే? దానికి ఎంత పొగురే? పేరెంటానికి దాన్ని పిలిచాలంట నేను. దాని స్థాయి ఏందో తెలుసా దానికి? ఏంది స్థాయా? 15 ఏళ్ల కిందట ఒక్కసారి మన గతాన్ని గుర్తు చేసుకోమా? 15 ఏళ్ల కిందట మనకి ఏముందమ్మా? ఒక పూట తింటే ఒక పూట తినని వాళ్ళము. శ్రావణ మాసం వస్తే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు మనల్ని పిలిచలేదు, మనం బీదవాళ్ళమని నువ్వు ఎంత బాధపడతాంటివి మా అప్పుడు. మనం ఇప్పుడు చేసింది ఏందమ్మా? అదే నువ్వు చేస్తున్నావు. ఒక్క నిమిషంలోనే ఏదైనా జరగచ్చు మా. బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కావచ్చు. మనకేదో దేవుడు కరుణించాడు కాబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నామ్మా. ఏమ్మా నువ్వు? నిజమేమా మహి నువ్వు చెప్పిండేది. 15 ఏళ్ళ రేపు ఫస్ట్ తాంబూలము లక్ష్మికే ఇస్తాను. డబ్బు అహంకారంతో మాటలు మాట్లాడే ముందరా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎప్పుడు ఏదైనా జరగచ్చు.